హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అందరు పండుగ ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే ఇలా పూజ చేసేసుకున్నానండి. ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. కొంచెమే, ఎక్కువ అయితే వేసుకోలేదు. చింతపండు రసం అయితే తీసుకున్నాను. చూడండి, బెల్లం ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. నేను చేసేది కొంచెమే కాబట్టి దానికి సరిపడైతే తీసుకొని చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఒకవేళ తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళ కోసం అయితే చెప్పట్లేదండి. నేను ఇలా చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను మీకు. సో చింతపండు రసంలో అయితే బెల్లం అయితే వేసి కలిపేసుకున్నానండి. కరిగే వరకు అయితే నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే మంచి శుభ్రంగా కడుక్కున్నానండి సోప్తోని. మామిడి ముక్కలు చిన్నగా తరుగుకున్నాను, అవి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం వేప పువ్వు ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నాను. అది కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే చేదు ఉంటుంది కదా, తక్కువగా వేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను కారంకు బదులు కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నానండి. కారం కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇందులో 7 రుచులు అయితే కలవాలి కదండి. 6 రకాల రుచులు అయితే కలుపుతున్నాను. ఇందులోనే వేసి మంచిగా కలిపినా అండి. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మన స్పూన్ తోటి కలుపుతారు కానీ అది కొంచెం టేస్ట్ అనిపించదు. ఇందులో మనకు రకరకాల ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని. చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకుంటే కూడా. బట్ నేను ఎప్పుడు కూడా ఇలాగ చేస్తానండి. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందరం కూడా ఒక టీ గ్లాస్తో ఫస్ట్ మార్నింగ్ అయితే ఉగాది రోజు ఇదే ఫస్ట్ తీసుకోవాలి. మనం ఏది కూడా తీసుకోకూడదండి, తర్వాతనే ఏదైనా చేసుకోవాలి. ఇలా కూరాడకుండానైతే పూజించుకున్నానండి. చూడండి, నేను ప్రతి పండగకైతే తీసి కడిగి పెట్టుకుంటాను. ఇలా చాలా మంచిది అలా చేసుకుంటే, అందుకని నేనైతే అలా చేసుకుంటానండి. మరి మీరు ఎలా చేస్తారు? కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇంకోసారి నెక్స్ట్ ఉగాది అప్పుడైతే మీకు ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది అలా. ఇప్పుడైతే నేను బొబ్బట్లు అయితే చేస్తున్నాను. చూడండి, ఇవి సొజ్జ బూరెలు అంటారండి. నేనైతే పప్పుతోనే చేయట్లేదు, మా ఇంట్లో కొంచెం తినరండి ఇప్పుడైతే, అందువల్ల నేనైతే సొజ్జ బూరెలు అయితే చేస్తున్నాను. చూడండి, మనకు రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, అదైతే తీసుకొని మనం కొలుచుకోవాలి. క్వాంటిటీ ఎంత అని చెప్పేసి మనం కొలుచుకొని అయితే ఇన్ని గ్లాసులు అని చెప్పేసి ఒక 2-3 గ్లాసెస్ తీసుకున్నాం. 3 గ్లాసెస్ అంటే ఇప్పుడు నేనైతే 4 గ్లాసెస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి. దీనికి నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకున్నానండి. ఫస్ట్ అయితే వేయించుకొని దాంట్లో వాటర్ అయితే వేసుకున్నాను, వేడి చేసుకొని. తర్వాత అది ఉడికిన తర్వాత షుగర్ అయితే వేసుకోవాలి దాంట్లో. అది మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో యాలకుల పౌడర్ అయితే వేసుకున్నాను. అంటే మనకి ఇదేంటి సిరా అండి చేయడం అయితే దీన్ని. సో ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉండలు అయితే వేసుకున్నాను. మైదా కలుపుకున్నానండి నేను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో నేనైతే మైదా తీసుకున్నాను. ఇలా మైదా కొంచెం తీసుకొని చపాతీలాగా చేసుకొని దాంట్లోనైతే ఈ ఉండలు అయితే పెట్టుకోవాలండి. మనం తీసుకునే పిండి క్వాంటిటీ అనేది కొంచెమే ఉండాలి, బట్ మనం తీసుకునే సిరా ఎక్కువగా ఉండాలండి దీంట్లో. అలా తీసుకొని అయితే చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా, అంటే పెద్దగా చేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మనం పూర్ణం బూరెల కంటే కూడా ఇవే ఎక్కువగా టేస్ట్ ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే శనగపప్పు తినేవారు ఎవరు లేరు, అందుకని చెప్పేసి నేను ఇలా చేశానండి. ఈ పండగకైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే, అందరికీ చాలా నచ్చుతాయండి. పప్పుతో చేసే బూరెలు ఎక్కువగా తినరు మా ఇంట్లో, ఇవైతే ఎక్కువగా తినేస్తారు, అసలు మిగిలిన కూడా మిగలవు. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు, అండ్ ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్తో అండ్ నెయ్యితో కూడా కాలుస్తున్నాను. కొన్ని మంచిగా పొంగుతాయండి ఇలా. చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్.